ఫ్రెండ్స్ అందరికీ హాయ్ అండి. గ్రో యాప్ లో ఎవరైతే కొత్తగా ట్రేడింగ్ స్టార్ట్ చేస్తారో లేకపోతే కనుక ట్రేడింగ్ స్టార్ట్ చేద్దామని చెప్పేసి అనుకుంటున్నారో మీ అందరి కోసం నేను ఈ వీడియో రికార్డ్ చేస్తున్నాను. నేను ఈ వీడియో స్టార్ట్ చేసే ముందు ఒక 3 క్వశ్చన్స్ అయితే వేస్తానండి. 3 క్వశ్చన్స్ కి మీరు ఆన్సర్ చేయండి, ఎస్ ఆర్ నో అని చెప్పేసి కామెంట్ చేయండి. అందులో ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి గ్రో యాప్ ట్రేడింగ్ లో మీరు రెగ్యులర్ గా లాసెస్ ఫేస్ చేస్తున్నారా? ఎస్ అయితే ఎస్, నో అయితే నో. సెకండ్ పాయింట్ వచ్చేసి మీరు ట్రేడింగ్ చేసేటప్పుడు మార్కెట్ ఏ ట్రెండ్ లో ఉంది ఎగ్జాక్ట్ గా మీరు ఫైండ్ అవుట్ చేయలేకపోతున్నారా? ఎస్ అయితే ఎస్, నో అయితే నో. సో నెక్స్ట్ థర్డ్ వన్ వచ్చేసి మీరు ఎగ్జాక్ట్ గా బై అలాగే సెల్ చేయలేకపోతున్నారా? ఎస్ అయితే ఎస్, నో అయితే నో. సో ఈ 3 క్వశ్చన్స్ కి మీ ఆన్సర్ గనక ఎస్ అయితే గనక, అంటే మీకు తెలియకపోతే గనక నేను ఈ వీడియోలో మీకు ఈ డీటెయిల్స్ అనేది కంప్లీట్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అంటే మీరు ఈ వీడియో కంప్లీట్ గా చూస్తే గనక మార్కెట్ ఏ ట్రెండ్ లో ఉంది, అప్ ట్రెండ్ లో ఉందా లేకపోతే డౌన్ ట్రెండ్ లో ఉందా మీరు ఎగ్జాక్ట్ గా ఫైండ్ అవుట్ చేసుకోవచ్చు. ఆ ప్రాసెస్ మీరు నేర్చుకోవచ్చు అనమాట. సెకండ్ పాయింట్ వచ్చేసి ఏదైనా ఒక స్టాక్ ని మీరు ఎగ్జాక్ట్ గా ఎక్కడ బై చేయాలి, ఎగ్జాక్ట్ గా ఎక్కడ సెల్ చేయాలో నేర్చుకోవచ్చు. సో స్పెషల్ గా ఇది బిగినర్స్ కి యూస్ఫుల్ అవుతుంది కాబట్టి వెంటనే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేసేయండి. నేను ఈ వీడియోలో మీకు ఒక 7 ఇండికేటర్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ 7 ఇండికేటర్స్ మీకు ఏం చెప్తాయంటే గనక మార్కెట్ ఏ ట్రెండ్ లో ఉందో మీకు ఐడియా అయితే ఇచ్చేస్తుంది. సో అప్ ట్రెండ్ లో ఉందా డౌన్ ట్రెండ్ లో ఉందా మీకు చూపించేస్తుంది. సో సెకండ్ పాయింట్ వచ్చేసి మీరు ఏదైనా ఒక స్టాక్ ని ఎక్కడ బై చేయాలి అలాగే ఎక్కడ సెల్ చేయాలి అని చెప్పేసి మీకు సిగ్నల్ అయితే వచ్చేస్తుంది అనమాట. సో దట్ మీ ట్రేడింగ్ అనేది కొంచెం ఈజీ అయిపోతుంది. సో నా రిక్వెస్ట్ ఏంటంటే మీరు వీడియోని కంప్లీట్ గా చూడండి, అర్థం చేసుకోండి. సో ఆ ఇండికేటర్స్ ని అప్లై చేసి మీరు ట్రేడ్ తీసుకోండి. సో మంచిగా ప్రాఫిట్ మీరు సంపాదించుకోవచ్చు. సో ఇప్పుడు నేను ఈ వీడియోలో లైవ్ లో యాప్ లో ఆ ఇండికేటర్స్ అప్లై చేసిన తర్వాత ఆ ఇండికేటర్ మనము ఏ విధంగా రీడ్ చేయాలో మీకు నేర్పిస్తాను. రీడింగ్ అంటే కనుక ఆ ఇండికేటర్ మనకు ఏం చెప్తుంది, మనం ఎలా తెలుసుకోవాలి, ఓకేనా? సో ఆ ప్రాసెస్ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నా రిక్వెస్ట్ ఏంటంటే వీడియోని లాస్ట్ వరకు చూడండి. అప్పుడు కూడా మీకు అర్థం కాకపోతే మీరు కామెంట్ చేయండి, ఓకే? సో ఫ్రెండ్స్ ఇప్పుడు నేను గ్రో యాప్ అయితే ఓపెన్ చేస్తానండి. సో పక్కన మీరు స్క్రీన్ రికార్డింగ్ చెక్ చేసుకోవచ్చు అనమాట. సో పైన మీరు గమనిస్తే కనుక ఇక్కడ చూడండి నిఫ్టీ 50, సెన్సెక్స్, తర్వాత బ్యాంక్ నిఫ్టీ ఇవన్నీ కూడా మనకి ఈ రోజు పాజిటివ్ అయితే ఉన్నాయి. అంటే ఈ రోజు మార్కెట్ అప్ ట్రెండ్ లో ఉంది, ఓకేనా? సో ఇప్పుడు మనము ఈ హోమ్ పేజ్ నుంచి ఒక స్టాక్ పికప్ చేసుకుందాం. పికప్ చేసుకొని ఆ స్టాక్ లో ఇండికేటర్స్ అప్లై చేద్దాం. 1 by 1 ఇండికేటర్స్ అప్లై చేద్దాము. ఇండికేటర్స్ అప్లై చేసిన తర్వాత ప్రతి ఇండికేటర్ మనకి ఏం చెప్తుందో నేర్చుకుందాం. సో ఇక్కడ చూడండి టాప్ ఇంట్రాడే ఉంది కదా, ఇక్కడ నుంచి నేను బిఎస్సి స్టాక్ అనేది పికప్ చేస్తాను. అంటే దానిపైన ట్యాప్ చేస్తాను, ఓపెన్ అవుతుంది. ఓకే, సో ఓపెన్ అయింది. ఇప్పుడు మనము ఈ పర్టికులర్ స్టాక్ సంబంధించి క్యాండిల్స్టిక్ చార్ట్ అనేది ఓపెన్ చేసుకోవాలి. దానికోసం ఇక్కడ చూడండి ఇక్కడ ట్యాప్ చేసుకోవాలి, ఓపెన్ అవుతుంది, ఓకేనా? సో ఇది క్యాండిల్స్టిక్ చార్ట్ అనమాట అప్పుడు స్టాక్ సంబంధించి. ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఈ క్యాండిల్స్టిక్ చార్ట్ పైన ఇండికేటర్ అప్లై చేయాలి. దానికంటే ముందు మీరు కనుక ఇంటర్డే ట్రేడింగ్ చేస్తుంటే మీరు ఈ చార్ట్ టైం ఫ్రేమ్ వచ్చేసి 5 minutes పెట్టుకోవాలి. ఇక్కడ చూడండి నేను అట్ ప్రెసెంట్ 5 minutes తీసుకున్నాను, సరిపోతుంది, ఓకేనా? ఇప్పుడు మనము ఇండికేటర్ అప్లై చేయడం కోసం ఇక్కడ చూడండి పైన ఎఫెక్ట్స్ ఉంది కదా, దానిపై ట్యాప్ చేద్దాం. ట్యాప్ చేసిన తర్వాత ఇక్కడ సెర్చ్ బార్ కు వెళ్ళేసి మీరు ఇలా టైప్ చేయండి VWAP అని చెప్పేసి టైప్ చేయండి. మనకి కింద బ్లూ కలర్ లో ఓపెన్ అవుతుంది. VWAP బ్లూ కలర్ ఉంది కదా, సో దానిపై ట్యాప్ చేసుకుంటే ఆటోమేటిక్ గా ఆ ఇండికేటర్ అనేది ఆ చార్ట్ లో అప్లై అయిపోతుంది. ఓకే, ఇప్పుడు చూడండి అప్లై అయిపోయింది. సో ఇక్కడ ఇండికేటర్ ఏంటి అంటే ఇక్కడ చూడండి ఇండికేటర్ ఏంటి అంటే ఇక్కడ చూడండి ఈ బ్లూ లైన్ ఉంది చూడండి, బ్లూ లైన్ అది వ్యాప్ ఇండికేటర్ అన్నమాట. ఇప్పుడు మనము ఈ వ్యాప్ ఇండికేటర్ ఏ విధంగా స్టడీ చేయాలి అంటే ఎప్పుడైతే ప్రైస్ మనకు ఈ వ్యాప్ ఇండికేటర్ పైన ఉంటుందో అప్పుడు మనం బై చేసుకోవచ్చు అని చెప్పేసి మీనింగ్. లేదు అంటే ఈ వ్యాప్ ఇండికేటర్ కింద ప్రైస్ ఉంటే కనుక మనము సెల్ చేసుకోవచ్చు అని చెప్పేసి మీనింగ్ అనమాట. పైన ఉంటే బయింగ్, కింద ఉంటే సెల్లింగ్. ఫర్ ఎగ్జాంపుల్ గా ఇక్కడ చూడండి ఈ ఇండికేటర్ ని ఒక గ్రీన్ క్యాండిల్ కట్ చేసింది కదా, కట్ చేసింది. దీని తర్వాత మనము ఒక ప్రైస్ యాక్షన్ ఫామ్ అయిన తర్వాత బై చేసుకోవచ్చు. ఇక్కడ చూడండి ఇండికేటర్ పైన మనకు ఒక రెడ్ క్యాండిల్ అయితే ఫామ్ అయింది. ఈ రెడ్ క్యాండిల్ కి ఎప్పుడైతే బ్రేక్ చేసిందో పక్కన పెద్ద గ్రీన్ క్యాండిల్, అప్పుడు మనం ఇమీడియట్ గా బై చేసుకోవచ్చు. బై చేసుకొని 1:2 టార్గెట్ చూడండి. సో ఈజీగా మనకు 1:2 రిస్క్ కవర్ రేషియో అయితే వచ్చింది. అది తీసుకొని మనం ఎగ్జిట్ అయిపోవచ్చు. సో ఫైనల్ గా నేను చెప్పేది ఏంటంటే ఈ వ్యాప్ ఇండికేటర్ పైన ఉంటే గనక మీరు మంచి ప్రైస్ యాక్షన్ చెక్ చేసుకొని బయింగ్ చేసుకోవచ్చు. ఓన్లీ బయింగ్ మాత్రమే మనం చూడాలి. లేదు ఈ వ్యాప్ ఇండికేటర్ కింద ఉంటే గనక మనము సెల్లింగ్ మాత్రమే చూస్తాం, బయింగ్ చూడం. సో అది ఫస్ట్ ఇండికేటర్. సో ఇప్పుడు సెకండ్ ఇండికేటర్ అప్లై చేద్దామండి. సో మళ్ళీ ఎఫెక్ట్స్ మీరు ట్యాప్ చేసుకుని ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ
MACD. సో కింద మనకు బ్లూ కలర్ లో MACD ఓపెన్ అయింది కదా, సో దానిపై ట్యాప్ చేయండి, ఆటోమేటిక్ గా ఆ ఇండికేటర్ అప్లై అయిపోతుంది చార్ట్ పైన. ఇప్పుడు చూడండి, సో MACD ఇండికేటర్ మనకి ఈ విధంగా కనిపిస్తుంది అనమాట, కింద సైడ్. ఓకే, ఇక్కడ చూడండి, కింద సైడ్ మనకు కనిపిస్తుంది చూడండి. సో నేను ఇది ఏ విధంగా రీడ్ చేయాలో అది కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో మీరు ఇక్కడ గమనించండి, MACD ఇండికేటర్ కింద ఉంది కదా, అది గమనించండి. మనకి ఈ MACD ఇండికేటర్ లో ఒక బ్లూ లైన్ ఉంది, అలాగే ఒక రెడ్ లైన్ అయితే ఉంది. ఎప్పుడైతే మనకు ఈ బ్లూ లైన్ అనేది కింద నుంచి పైకి ఆ రెడ్ లైన్ ని కట్ చేస్తుందో, సో అప్పుడు మనము బయింగ్ చేసుకోవచ్చు. ఇక్కడ చూడండి, ఈ బ్లూ లైన్ రెడ్ లైన్ ని కింద నుంచి పైకి కట్ చేసింది కదా. పైన మనకేంటంటే ఇమీడియట్ గా గ్రీన్ బార్స్ అయితే ఫామ్ అవుతున్నాయి. అంటే దాని మీనింగ్ ఏంటంటే మీరు ఇప్పుడు బై చేసుకోవచ్చు అని చెప్పేసి మీనింగ్. ఇక్కడ కూడా మీరు మంచి ప్రైస్ యాక్షన్ చెక్ చేసుకొని బయింగ్ చేయాలి, ఇమీడియట్ గా మాత్రం బై చేయకూడదు. సో పైన మీకు క్యాండిల్స్టిక్ ప్యాటర్న్ కూడా చూపేసి ఇక్కడ చూడండి, ఎప్పుడైతే మనకి కింద ఈ బ్లూ లైన్ రెడ్ లైన్ కట్ చేసిందో పైన క్యాండిల్స్టిక్ ప్యాటర్న్ కూడా పైకి వెళ్ళింది కదా. సో మీరు బయింగ్ చేసుకోవచ్చు. లేదు అంటే ఇక్కడ చూడండి, లేదు అంటే కనుక ఎప్పుడైతే మనకు ఈ బ్లూ లైన్ రెడ్ లైన్ ని పైనుంచి కట్ చేస్తుందో అప్పుడు మార్కెట్ కిందకి పడుతుంది అని చెప్పేసి మీనింగ్. అప్పుడు మనము సెల్ చేసుకోవచ్చు. ఇక్కడ చూడండి, కట్ చేస్తుంది కదా, పైన చూడండి మార్కెట్ కిందకి పడుతూ ఉంది, కింద సైడ్ అయితే మూవ్ అయితే ఉంటుంది కదా. సో ఇది MACD ఇండికేటర్. సో నెక్స్ట్ థర్డ్ ఇండికేటర్ వచ్చేసి ఇక్కడ చూడండి, FX ట్యాప్ చేసుకోండి. తర్వాత ఇక్కడ వచ్చేసి RSI రిలేటివ్ స్ట్రెంత్ ఇండెక్స్, దానిపైన ట్యాప్ చేయండి, ఓపెన్ అవుతుంది. అంటే ఆటోమేటిక్ గా అప్లై అయిపోతుంది అనమాట చార్ట్ లో. సో RSI ఇండికేటర్ కూడా మనకు కింద కనిపిస్తుంది అనమాట, పైన కనిపించదు, కింద కనిపిస్తుంది. ఇక్కడ చూడండి, RSI ఇండికేటర్ లో పైన మనకు ఒక 70 దగ్గర ఒక డాటెడ్ లైన్ అయితే ఉంది, కింద 30 దగ్గర ఒక డాటెడ్ లైన్ అయితే ఉంది కదా. సో 70 పైన RSI ఉంటే గనక ఆ ఏరియాని మనము ఓవర్ బాట్ జోన్ అంటాం. ఓవర్ బాట్ జోన్ అంటే కనుక ఆ స్టాక్ ని ఇప్పటికే చాలా మంది బై చేస్తారు, ఇక ఎప్పుడైనా కిందకి పడొచ్చు అని చెప్పేసి మీనింగ్ అనమాట. సో ఎప్పుడైతే మనకు ఈ 70 పైన ఈ లైన్ ఉంటుందో ఆ పర్టికులర్ ప్రైస్ దగ్గర మనము బై చేయకూడదు. సో ఎందుకంటే అక్కడి నుంచి మార్కెట్ ఎప్పుడైనా పడొచ్చు కిందకి. ఇక్కడ చూడండి 70 పైన వెళ్ళింది కదా, 70 పైన వెళ్ళిన తర్వాత ఎక్కువసేపు ఉండలేదు, చూడండి సడన్ గా పడిపోయింది మార్కెట్. సో 70 పైన ఉన్నప్పుడు మనం బై చేయకూడదు. ఇక్కడ చూస్తే కనుక మార్కెట్ ఇప్పుడు 30 లైన్ దగ్గర క్రాస్ అయింది కదా, 30 నుంచి కొంచెం పైకి వెళ్తుంది అనమాట. సో మార్కెట్ కనుక 30 బిలో ఉంటే దాన్ని మనము ఓవర్ సోల్డ్ జోన్ అంటాం. అంటే ఈ స్టాక్ ని ఇప్పటికే ఎక్కువ మంది సెల్ చేస్తారు అని చెప్పేసి మీనింగ్. సో ఎక్కువ మంది సెల్ చేస్తారు కాబట్టి ఇప్పుడు ఆటోమేటిక్ గా అది స్టాక్ పెరగడానికి ఛాన్స్ అయితే ఉంటుంది. సో బిలో 30 ఉన్నప్పుడు మనము సెల్ చేయకూడదు, ఓన్లీ బయింగ్ మాత్రమే చూడాలి. 30 లైన్ క్రాస్ అయింది, దాని తర్వాత స్లోగా మార్కెట్ పైకి వెళ్తూ ఉంది. ప్రైస్ కనుక అబౌవ్ 70 ఉంటే కనుక మనము బయింగ్ చేయకూడదు, ఓన్లీ సెల్లింగ్ మాత్రమే చూడాలి. తర్వాత బిలో 30 ఉంటే కనుక మనము సెల్ చేయకూడదు, ఓన్లీ బయింగ్ మాత్రమే చూడాలి. సో నెక్స్ట్ 4th and 5th ఇండికేటర్ నేను అట్ ఎ టైం అప్లై చేస్తానండి. సో దానికోసం మీరు ఏం చేస్తారంటే ఇక్కడ చూడండి, FX ఉంది కదా, ట్యాప్ చేసుకొని ఇక్కడ సర్చ్ బార్ కు వెళ్ళేసి EMI అని చెప్పేసి ట్యాప్ చేయండి. సో మనకి ఇక్కడ చూడండి మూవింగ్ యావరేజ్ ఎక్స్పెన్షన్ ఉంది కదా, దానిపైన మీరు 2 సార్లు ట్యాప్ చేయండి, 1, 2. ఇప్పుడు చూడండి EMI 9 close 0, EMI 9 close 0 2 times అప్లై అయింది కదా. సో నేను ఫస్ట్ వన్ యాజ్ ఇట్ ఈస్ గా వదిలేస్తాను. ఇక్కడ చూడండి, ఫస్ట్ వన్ నేను ట్యాప్ చేస్తే కనుక ఇక్కడ సెట్టింగ్స్ లో ఇన్పుట్స్ లో 9 ఉంది, స్టైల్ లో మనకు బ్లూ కలర్ అయితే ఉంది కదా. సెకండ్ వన్ ఓపెన్ చేసుకుందాం. ఇక్కడ ఇన్పుట్స్ లో నేను 21 ఇస్తాను, స్టైల్ వచ్చేసి ఇక్కడ కలర్ చేంజ్ చేస్తాను, ఇక్కడ రెడ్ కలర్ చూస్ చేసుకుంటాను. ఓకే, ఇప్పుడు చూడండి. సో మీరు ఇక్కడ చూడండి, మనకు ఇక్కడ 2 EMIs అప్లై అయింది అనమాట. ఒకటేమో EMI 9, సెకండ్ ఏమో EMI 21. ఓకేనా, EMI 9 వచ్చేసి మనకు బ్లూ కలర్ లో అయితే ఉంది, EMI 21 వచ్చేసి రెడ్ కలర్ లో అయితే ఉంది. సో మనము ఈ ఇండికేటర్స్ ఏ విధంగా రీడ్ చేయాలంటే ఇక్కడ చూడండి, ఎప్పుడైతే మనకు EMI 9 అంటే బ్లూ కలర్ లైన్ రెడ్ కలర్ లైన్ ని కింద నుంచి కట్ చేస్తుందో ఆ పర్టికులర్ ప్లేస్ లో మనము బయింగ్ చేసుకోవచ్చు అని చెప్పేసి మీనింగ్ అనమాట. ఇక్కడ చూడండి క్లియర్ గా మీకు తెలుస్తుంది కదా, ఈ బ్లూ లైన్ ఇండికేటర్ రెడ్ లైన్ ఇండికేటర్ ని కింద నుంచి కట్ చేస్తుంది, EMI 9 EMI 21 ని కింద నుంచి కట్ చేస్తుంది. అలాంటి టైంలో మనము బయింగ్ చేసుకోవచ్చు అని చెప్పేసి మీనింగ్ దీనికి. సో ఆ పర్టికులర్ ప్రైస్ దగ్గర మీరు వాల్యూమ్ కూడా ఒకసారి చెక్ చేసుకోండి. ఇక్కడ చూడండి, ఎప్పుడైతే మనకు కట్ చేస్తుందో అంతకు ముందు దాని తర్వాత మంచి గ్రీన్ క్యాండిల్స్ అయితే ఫామ్ అవుతుంది. సో మనము ఇమీడియట్ గా బయింగ్ అయితే చేసుకోవచ్చు. బయింగ్ చేసుకొని 1:2 రిస్క్ రివార్డ్ రేషియో పెట్టుకొని ఎగ్జిట్ అయిపోవచ్చు. ఇక్కడ చూడండి, ఒకవేళ ఈ బ్లూ లైన్ అంటే EMI 9 రెడ్ లైన్ ని పైనుంచి కట్ చేస్తుంది అనుకోండి, అప్పుడు మనము సెల్ చేసుకోవచ్చు. ఇక్కడ చూడండి, ఎప్పుడైతే మనకు పైనుంచి ఈ బ్లూ లైన్ రెడ్ లైన్ ని కట్ చేస్తుందో ఇమీడియట్ గా మార్కెట్ పడిపోయింది. సో మనము 1:2 రిస్క్ రివార్డ్ రేషియో పెట్టుకొని ఎగ్జిట్ అయితే అయిపోవచ్చు. ఈ విధంగా మీరు EMI 9 EMI 21 యూజ్ చేసుకోవచ్చు. సో నెక్స్ట్ వచ్చేసి
ఇండికేటర్ నంబర్ 6 అన్నమాట. ఇక్కడ చూడండి ఎఫ్ఎక్స్ మీరు ట్యాప్ చేసుకొని సేమ్ ఇక్కడ మనము ఈఎంఐ అనేది ట్యాప్ చేస్తాము. ఈఎంఐ ఇక్కడ ఇచ్చేసి మూవింగ్ యావరేజ్ ఎక్స్పోనెన్షియల్ దీనిపైన ట్యాప్ చేయండి. ట్యాప్ చేసిన తర్వాత ఆటోమేటిక్ గా మనకు ఇండికేటర్ అప్లై అయిపోతుంది. ఇక్కడ మనం సెట్టింగ్ మార్చుకోవాలి. సెట్టింగ్ వెళ్ళేసి ఇక్కడ 9 దగ్గర మీరు 50 ఇవ్వండి. 50 ఓకే కింద ఓకే. ఇప్పుడు ఈ పర్టికులర్ చార్ట్ లో ఈఎంఐ 50 అనేది అప్లై చేస్తాము. సో ఈఎంఐ 50 మనకి ఏం చెప్తుందంటే ఎవరైతే స్టాక్ ని బై చేసి కొన్ని వీక్స్ నుంచి కొన్ని మంత్స్ వరకు హోల్డ్ చేద్దామని చెప్పేసి అనుకుంటున్నారో అలాంటి వాళ్ళకు ఈఎంఐ 50 అనేది యూజ్ అవుతుంది. అంటే షార్ట్ టైమ్ లో మార్కెట్ ఏ ట్రెండ్ లో ఉంది, అప్ ట్రెండ్ లో ఉందా లేకపోతే డౌన్ ట్రెండ్ లో ఉందా కనుక్కోవచ్చు అనమాట. సో ప్రైస్ గనక ఈఎంఐ 50 పైన ఉంటే గనక అప్ ట్రెండ్ లో ఉంది అని చెప్పేసి మీనింగ్, అంటే మీరు బయింగ్ కి ప్లాన్ చేసుకోవచ్చు. లేదు ప్రైస్ గనక ఈ 50 ఈఎంఐ కంటే కింద ఉంటే గనక అది సెల్లింగ్ లో ఉంటుంది. అలాగే లాస్ట్ ఇండికేటర్ వచ్చేసి సేమ్ ఇక్కడ మనము సెట్టింగ్స్ వెళ్ళేసి ఇక్కడ 200 ట్యాప్ చేద్దాం. 200. సో ఈ 200 ఈఎంఐ మనకి ఏం చెప్తుందంటే లాంగ్ టైం పీరియడ్ లో స్టాక్ అనేది ఈ పర్టికులర్ స్టాక్ అనేది ఏ ట్రెండ్ లో ఉంది అని చెప్పేసి మీకు ఒక ఐడియా అయితే వస్తుంది అనమాట. సేమ్ యాజ్ ఇట్ ఈస్ గా అనమాట. సో ఇండికేటర్ పైన ప్రైస్ ఉంటే అప్ ట్రెండ్ లో ఉంది మీనింగ్ మీరు బయింగ్ ప్లాన్ చేసుకోవచ్చు. లాంగ్ టైం పీరియడ్ లో డౌన్ లో ఉంటే కనుక అది సెల్లింగ్ కి వచ్చేస్తుంది. సో ఎప్పుడైతే మనకు ఈ 200 ఈఎంఐని ఆ ప్రైస్ అనేది కట్ చేస్తుందో ఆ పర్టికులర్ టైమ్ లో మీరు సెల్ చేసేయాలి. 200 ఈఎంఐ వచ్చేసి మనము లాంగ్ టైం పీరియడ్ లో చూస్తాము. 50 ఈఎంఐ వచ్చేసి మనము షార్ట్ టైం పీరియడ్ లో చూస్తాము. 9 ఈఎంఐ అలాగే 21 ఈఎంఐ మనకు వచ్చేసి మనకి ఏంటంటే ఇవి రెండు కూడా మాక్సిమం మనం ఏంటంటే ఇంట్రాడే ట్రేడింగ్ చేసేటప్పుడు యూజ్ చేస్తాం. తర్వాత ఫస్ట్ 3 చెప్పాను కదా, ఒకటి ఆర్ఎస్ఐ, నెక్స్ట్ ఎంఏసిడి, నెక్స్ట్ వ్యాప్. సో ఈ 7 ఇండికేటర్స్ మీరు బాగా నేర్చుకుంటే కనుక, బాగా స్టడీ చేస్తే కనుక మంచి మంచి ట్రేడ్స్ అనేది మీరు ప్లాన్ చేసుకోవచ్చు. షార్ట్ టర్మ్ లో, లాంగ్ టర్మ్ లో, ఇంట్రాడే ట్రేడింగ్ కి అని చేసుకోవచ్చు. ఈ వీడియో కంప్లీట్ గా చూసిన తర్వాత ఏదో ఒక్క విషయం కొత్తగా మేము నేర్చుకున్నాము అని మీకు అనిపిస్తే కనుక వీడియోని తప్పకుండా లైక్ చేయండి. అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి.